ఏలూరు జిల్లా కైక్లూరు నియోజకవర్గ సమన్వయకర్త బివి రావు భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఎన్నికలకు మేము సిద్ధమంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ముఖ్యమంత్రి కుర్చీ దిగిపోవడానికి జగన్ కూడా సిద్ధమంటూ జన సైనికులు ఎద్దేవా చేశారు. ర్యాలీలో భాగంగా జనసేన సమన్వయకర్త సేనాని పాటలకు డాన్స్ చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. మరి డబ్బులు ఇచ్చి మరి మొండిచ్చి మరి బిర్యానీ ఇచ్చి మరి తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడెక్కడ బెంగళూరులో సభ జరిగితే అటు అవనగడ్డ దగ్గర నుంచి అటు అవతల వేరే నియోజకవర్గాల నుంచి కూడా అందరినీ కూడా ఎమ్మెల్యేల కిందని చెప్పేసి కోటా పెట్టి స్కూళ్ళకి సెలవు ఇచ్చి స్కూళ్ళని బెదిరింపులు పూర్తి చేసి తరలించారు. కానీ జనసేన పార్టీ సంసిద్ధమని తెలియజేయడానికి స్వచ్ఛందంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతమంది ఈ రోజున వేలాదిగా కైక్లూరు నియోజకవర్గంలో ఒక చిన్న పిలుపుతో రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపుకి అందరూ కూడా అలాగే డబ్బులు తరలించాల్సి వస్తుంది. కైక్లూరు నియోజకవర్గంలో ఒక నియోజకవర్గ సమన్వయకర్త పిలుపు ఒక రోజులో పిలిపిస్తేనే మేము ఇంతమంది జనసేన నాయకులు సైనికులు అందరూ కూడా మేము యుద్ధానికి సమరానికి ఎన్నికల సమర సంఘం పూరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఈ ర్యాలీ ప్రారంభించాం. ఖచ్చితంగా 2024లో జనసేన తెలుగుదేశం కూటమి జెండా ఎగరేస్తానని చెప్పేసి ధీమాగా మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. కైక్లూరు నియోజకవర్గంలో ఎగిరేది జనసేన తెలుగుదేశం కూటమి జెండా. దానికి జనసేన జెండాలే సాక్ష్యం. రాష్ట్రంలో కూడా జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది. ఇందాకనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా భేటీ అయ్యారు. అతి త్వరలో మేము సంసిద్ధమే అని చెప్పేసి మేము ఆ జాబితా ఒక్కొక్కటి విడుదల చేసుకుంటూ వస్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. ఖచ్చితంగా 2024లో జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది. వైసీపీని ఈ గడ్డు దించుతాం. నువ్వు దిగిపోవడానికే సిద్ధంగా ఉండు. నువ్వు సిద్ధం అంటే దేనికి సిద్ధం అంటే దిగిపోవడానికి సిద్ధంగా ఉండని చెప్పి ఈ సందర్భంగా